కవిత గారిని సస్పెండ్ చేసిన ప్రధాన కారణం పార్టీని వ్యతిరేకిస్తున్నారు, పార్టీ నాయకత్వాల మీద బురద జల్లుతా ఉన్నారు. ప్రత్యక్షంగా కేసీఆర్ గారి పాలననే తప్పుపడతా ఉన్నారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టే విధంగా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని ఆమె మాట్లాడడం జరిగింది. సామాజిక తెలంగాణ అంటే తాను ఏ నిర్వచనం ఇస్తున్నారో నాకైతే తెలియదు. కవిత గారు సామాజిక తెలంగాణకు ఇచ్చే నిర్వచనం ఏంటో నాకు తెలియదు. కేసీఆర్ గారు తెలంగాణ సాధన తర్వాత అన్ని విధాలుగా బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు, ఆదివాసీలు అందరినీ కూడా మరి సాంఘిక సమానత్వం తీసుకొచ్చే విధంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా వాళ్ళకి అనేక అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. జనాభాలో సగమైనటువంటి మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ వస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణలో దానికి భిన్నంగా కేసీఆర్ గారు మహిళలకు అనేక అవకాశాలు ఇచ్చి మరి సమాన స్థాయి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.